హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే వెస్ట్ గోదావరి వెళ్తున్నానండి. వెస్ట్ గోదావరిలో అజ్జరం అనేసి విలేజ్ వెళ్తున్నాను అనమాట. అజ్జరంలో ఏంటంటే మనకి ఇత్తడి సామాన్లు ఉంటాయండి, ఇత్తడి ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అవేనండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. అవి చూడడానికి వెళ్తున్నానండి, మీకు కూడా చూపిస్తాను. వెళ్దాం రండి ఫ్రెండ్స్. వెస్ట్ గోదావరి అజ్జరం వెళ్తున్నానని చెప్పాను కదండి. అజ్జరం ఏంటంటే పెరవలి మండలంలో ఉంటుందండి. వెస్ట్ గోదావరిలో పెరవలి మండలంలో ఉంటుంది. తణుకుకి చాలా దగ్గరలో ఉంటుందండి. ఎవరైనా విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎవరైనా రావాలంటే తణుకు వచ్చి తణుకు నుంచి వెళ్ళొచ్చండి. అజ్జరం ఏంటంటే ఇత్తడి సామాన్లకి చాలా ఫేమస్ అండి. ర్యాండమ్గా ఒక షాప్కి వెళ్దాము, ఒక షాప్కి వెళ్ళి చూద్దామండి ఏమేమి వెరైటీ ఉంది, ఎలాగున్నది, ప్రైసెస్ ఎలాగున్నాయి అన్నీ వివరంగా మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుండిపోతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఏంటంటే ఇత్తడితో చేసినాయండి. చూడండి, ఇక్కడ 800 అలాగ ఉంది కదా, కానీ ఏంటంటే ఈ రేట్లు ఏంటంటే వేరియేషన్ ఉంటాయండి. అంటే మార్కెట్లో ఇత్తడిని బట్టి అది రేట్లు అవి మారుతుంటాయి అన్నమాట. మనం ఏది తీసుకున్నా ఇక్కడ కేజీలు లెక్కన ఉంటాయండి. కొన్ని ఐటమ్స్ పెట్టి ఉంటాయి. ఐటమ్స్ బట్టి ఉన్నాయి ఏంటంటే కేజీలను బట్టి ఉన్నాయి కూడా. ఎప్పుడు మార్కెట్లో కేజీ ఇత్తడి ఎలాగ ఉంది దాన్ని బట్టి అన్నీ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ రేట్లు మారుతుంటాయండి. ఇవి దీపపు కుందలండి. మనకి అజ్జరంలో ఏంటంటే ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ వెరైటీ దొరుకుతాయండి. ఇత్తడి ఐటమ్స్ అన్నీ నెంబర్ ఆఫ్ వెరైటీ దొరుకుతాయి. అంటే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా మీకు చాలా బాగుంటాయండి. ఈ ఐటమ్ ఏంటంటే పంచలోహాలతో తయారు చేసిందండి. ఇవన్నీ పంచలోహాలతో చేసినాయండి. కుందులు చూసారా ఫ్రెండ్స్, వెరైటీ ఎంత ఉందో. కుందులు వెరైటీ చూడండి. ఇక్కడ నంది బొమ్మలు ఉన్నాయండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ దేవుడి బొమ్మలండి. ఇక్కడ చూడండి వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. ఇది బాగుంది కదండి. ఇవి కృష్ణుడి విగ్రహాలండి. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఉందన్నమాట. ఆంజనేయ స్వామి, కుందులు చూపించాను కదండి. కుందుల్లోనే పెద్ద వెరైటీ అండి ఇవన్నీ. అంటే సైజు వేరియేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ వంట పాత్రలు అండి. చూడండి వంట పాత్రల ఐటమ్ ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ. ఇవన్నీ ప్లేట్లు అండి. కుంకుమ బర్నలు అండి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇత్తడి ఐరన్ బాక్సెస్ కూడా ఉన్నాయండి.
చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇత్తడిలోనే 3D ఆర్టికల్స్ అండి. ఇవి ఏంటంటే ప్రైస్ కూడా మనకి కొంచెం హెవీగా ఉంటుందండి. 3D ఆర్టికల్స్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూసారండి వెరైటీ ఎలా ఉందో ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దది ఉందో. చాలా బాగుంది కదండి. ఇక్కడ అన్ని పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయండి. చూడండి వినాయకుడు విగ్రహాలు ఎన్ని వెరైటీ ఉందో ఇక్కడ. అలాగే రాధాకృష్ణులు, అయ్యప్ప స్వామి విగ్రహం అండి. ఇది ప్రైసెస్ ఎందుకు చెప్పలేకపోతున్నానంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి మార్కెట్ని బట్టి వేరియేషన్ ఉంటుంది అటండి. ఇవన్నీ కేజీలు లెక్కన కదా, అంటే ఇత్తడి రేటుని బట్టి వేరియేషన్ ఉంటుందండి. అందువల్ల ప్రైసెస్ అవి చెప్పలేకపోతున్నాను అనమాట. చూడండి ఇది బుద్ధుడు, తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి అండి. ఇదేంటంటే ఆవు దూడ అండి. చూడండి చాలా బాగుంది కదా కామధేను. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇవన్నీ. చూడండి వెరైటీ ఎంత ఉందో ఇక్కడ. అజ్జరం ఊరు మొత్తం ఇత్తడి షాపులో ఉన్నాయండి. అన్నీ గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, అది ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అది ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అండి. చూడండి ఇదొక వెరైటీ అండి. చూడండి వీళ్ళందరూ తబలా వాయిస్తున్నట్టు, వీణ వాయిస్తున్నట్టు అన్నీ ఉన్నాయి కదా. ఇవి లక్ష్మీదేవి విగ్రహాలండి.
చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బుద్ధుడి విగ్రహాలండి. ఇక్కడ ఏంటంటే చాలా వెరైటీ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.